వేసవి అంటేనే ఎండల దాడి. ఓవైపు వేడి ఉక్కపోతలు, మరోవైపు ప్రచండ భానుడి ఉగ్రరూపంతో ఎండాకాలం మనకు ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తుంది. పైనుంచి భానుడి కాల్చేసే కిరణాలు, కింద నేల నుంచి ఎగసే సెగలు మన శరీరాలని ఉష్ణ కూపాల్లా మార్చేస్తూ ఉంటాయి. మండిపోయే ఈ ఎండల ధాటికి ఒంట్లో ద్రవనష్టం మొదలుకొని వడదెబ్బ, చెమట పొక్కులు, సెగ్గడ్డలు ఇలా ఈ సీజన్లో మనకు చాలా చిక్కులే ఎదురవుతూ ఉంటాయి. ఇక పిల్లలు, వయసు మళ్ళిన వాళ్ళకైతే వేసవిలో అడుగడుగునా ఏదో ఒక కష్టం ఎదురవుతూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో వేసవిని సునాయాసంగా దాటేందుకు ఏం చేయాలో, జీవన సరళిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు వేసవి కాలం ఆరోగ్యానికి ఎందుకు గడ్డు కాలం? ఎండాకాలంలో మార్నింగ్ ఉదయం నుంచి 8 గంటల నుంచే ఉష్ణోగ్రతలు అనేవి బాగా పెరిగిపోతుంటాయి. వాతావరణము, పొడి వాతావరణము, తేమ తక్కువ ఉండటము, తర్వాత వడగాల్పులు వేర్చడము, దీనివలన తీసుకునేటువంటి వాటర్ కూడా కంటెంట్ తక్కువ సరిగ్గా తీసుకున్నట్లయితే డిహైడ్రేషన్కి గురి అవకాశాలు అధికంగా ఉంటాయి. ఈ ఎండలో ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ చేయటము, అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ కానివ్వండి, మన వర్క్ కానివ్వండి, ఎండకి ఎక్స్పోజ్ అయినట్లయితే సన్ స్ట్రోక్ కూడా తొలగే అవకాశాలు ఉంటాయి. ఈ డిహైడ్రేషన్ కానివ్వండి, సన్ స్ట్రోక్ కానివ్వండి, వీటిలో మనం తొందరగా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మన ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే మరణాలు కూడా సంభవించే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ హార్ట్ డిసీజ్ వాళ్ళకి డైరెటిక్స్ అనేవి ఇస్తుంటారు. కిడ్నీ సంబంధించిన వాళ్ళకి కూడా బాడీలో వాటర్ వెళ్ళేందుకు డైరెటిక్స్ ఇస్తుంటారు. వీళ్ళల్లో ఇంకా డిహైడ్రేషన్ అనేది తొందరగా అయ్యే అవకాశాలు ఉంటాయి. మామూలుగా సీజనల్ ప్రకారం దాని ప్రకారమే కాకుండా ఇంటర్నల్గా మన ట్యాబ్లెట్ ఇవ్వటం వల్ల కూడా డిహైడ్రేషన్ కేర్లీగా గురి అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇవే కాకుండా ఎండాకాలంలో ఎక్కువ చెమట పోయటంతో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ రావటము, ఆ యూవీ రేస్ అనేది స్కిన్ మీద పడటం వల్ల స్కిన్ పైన దద్దులు రావటం, ర్యాషెస్ రావటం, స్కిన్ క్రాక్స్ రావటం, ఒకసారి బెందుల్లాగా రావటం అనేది జరుగుతుంది. ఎండాకాలంలో ఈ పొడి వాతావరణంలో బ్యాక్టీరియా ప్రొలిఫరేషన్ అధికంగా ఉంటుంది కాబట్టి ఇన్ఫెక్షన్స్ అనేవి కూడా ఎక్కువ అవుతుంటాయి. టైఫాయిడ్ ఫీవర్ కానివ్వండి, అంటే ఈ వాటర్ కంటామినేటెడ్ ఫుడ్ తీసుకోవడం వల్ల టైఫాయిడ్ ఫీవర్స్ వస్తుంటాయి. వైరల్ ఇన్ఫెక్షన్ అయినటువంటి మీజిల్స్, చికెన్ పాక్స్, తర్వాత ఇవన్నీ కూడా ఎక్కువ స్ప్రెడ్ అవుతుంటాయి సమ్మర్లో. డీహైడ్రేషన్ ముప్పును ఎలా ఎదుర్కోవాలి? సమ్మర్లో ఎప్పుడైతే మన వాటర్ సఫిషియెంట్గా తీసుకోకపోవటం వల్ల వాటర్ కంటెంట్ బయటకు ఎక్కువ వెళ్ళిపోవటం, చెమట ద్వారా ఎక్కువ వెళ్ళిపోవటం, శ్వాసక్రియ ద్వారా వెళ్ళిపోవటం వల్ల సఫిషియెంట్ వాటర్ తీసుకోకపోవటం వల్ల బాడీ అనేది డిహైడ్రేషన్ గురవుతుంది. బాడీ డిహైడ్రేషన్ ఉండడం వల్ల బాడీలో బీపీ పడిపోవటం, మైల్డ్గా డిహైడ్రేషన్ ఉన్నప్పుడు యూరిన్ అవుట్పుట్ అనేది తక్కువ అవటం, ఆ యూరిన్ వచ్చే కూడా కాన్సన్ట్రేటెడ్ యూరిన్ ఉండటం, దాహం అధికంగా వేయటం, ఈ విధంగా మైల్డ్ సిమ్టమ్స్ స్టార్ట్ అయిపోయి తర్వాత మోడరేట్ దానికి వచ్చేస్తుంది. అంటే బీపీ పడిపోవటము, పల్స్ ఎక్కువ రావటము, తర్వాత ఆయాసం రావటము, శ్వాస ఆడకపోవటము. ఒకవేళ డిహైడ్రేషన్ కనుక సివియరిటీ అయినట్టయితే మళ్ళీ కళ్ళు తిరగటము, నొప్పులు రావటము, ఎలక్ట్రిక్ ఇంబ్యాలెన్స్ వల్ల ఫిట్స్ కూడా వచ్చి చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ విధంగా రాకుండానే ముందుగానే మనం వాటర్ సఫిషియెంట్ తీసుకోవాలన్నమాట. ఫస్ట్ ఎండకు వెళ్ళకుండా, ఎక్స్పోజ్ కాకుండా మనం కాపాడుకోవాలి. మనం వెళ్ళవలసిన ప్రయాణం టైమ్స్ మార్చుకోవడం ద్వారా తీసుకునేటువంటి వాటర్ కానివ్వండి, మజ్జిగ కానివ్వండి, కోకోనట్ వాటర్, ఫ్రెష్ జ్యూస్, ఫ్రూట్ జ్యూస్, వీటిని సఫిషియెంట్గా అంటే తరచుగా తాగటం ద్వారా మనం బాడీ డిహైడ్రేషన్ గురి కాకుండా కాపాడుకోవచ్చు. వడదెబ్బ అంటే ఏంటి? వడదెబ్బ ఎందుకు ప్రమాదకరం? మన బాడీలో హైపోథాలమస్లో థర్మోరెగ్యులేషన్ సెంటర్ అనేది ఉంటుంది. ఈ థర్మోరెగ్యులేటర్ సెంటర్ అనేది యాక్టివేట్ అయిపోయి బాడీలో టెంపరేచర్ కనుక ఎక్కువైనట్లయితే ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్ని డ్యామేజ్ అవుతాయి. ఈ ఇంటర్నల్ ఆర్గాన్స్ డ్యామేజ్ కాకుండా మన బాడీలో ఉండేటువంటి వాటర్ చెమట ద్వారా బయటకు రావటం జరుగుతుంది. ఆ విధంగా రావటం ద్వారా బాడీ అనేది కూల్ అవుతుంది. సో బాడీ టెంపరేచర్ అనేది పెరగకుండా ఈ చెమట ద్వారా బయటకు వచ్చేసి మన బాడీని కాపాడుతుంది. అయితే ఈ ఎండకి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వటం వల్ల ఈ థర్మోరెగ్యులేషన్ సెంటర్ అనేది డ్యామేజ్ అయ్యి పని చేయకుండా అయిపోతుంది. తద్వారా ఏమవుతుందంటే ఇంటర్నల్గా ఉండే పార్ట్స్ అన్నిటి కూడా టెంపరేచర్ దామంతా పెరిగిపోతుంది. బాడీ టెంపరేచర్ 105 డిగ్రీ ఫారెన్హీట్ కంటే ఎక్కువ అవటం వల్ల ఆర్గాన్ డ్యామేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. వీటిల్లో హార్ట్ కానివ్వండి, కిడ్నీస్ కానివ్వండి, లివరు, మజిల్స్ ఇవన్నీ కూడా డ్యామేజ్ అయిపోతుంటాయి. డ్యామేజ్ అవ్వటం వల్ల మనిషికి ఇరిటబిలిటీ రావటం, హెడేక్ రావటం, డ్రౌజీ రావటం, ఫిట్స్ కూడా రావటం, ఇంకా సకాలంలో ట్రీట్మెంట్ అందనట్లయితే డెత్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. వడదెబ్బ తగిలినప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు? ఫస్ట్ వడదెబ్బ తగిలినప్పుడు పేషెంట్ ఎంత వీలైతే అంత నీడ ప్రదేశం షిఫ్ట్ చేయాలి. ఒకవేళ ఏసీ రూమ్స్ ఉన్నట్లయితే ఏసీ రూమ్స్ షిఫ్ట్ చేయటము. తర్వాత పేషెంట్కి టైట్ బట్టలు ఉన్నట్లయితే ఆ బట్టలు తీసేసి బాడీని అంతా మనకి చల్లటి వాటర్తో కడిగేటము. ఐస్ ప్యాక్స్ ఉన్నట్లయితే చంకలో కానీ, గజ్జల్లో కానీ, మెడ కింద మనకి ఐస్ ప్యాక్స్ పెట్టడం వల్ల బాడీ కోర్ టెంపరేచర్ అనేది తగ్గించాల్సి ఉంటుంది. పేషెంట్ కనుక ఒకవేళ కోమాలో ఉన్నాడు, పేషెంట్ అనేబుల్ టు టేక్ ఫ్లూయిడ్స్ అన్నట్టు, అంటే వాటర్ తీసుకోలేకపోతున్నారని అన్నట్లయితే యాజ్ ఎర్లీ
డైయాజమథియాజోల్ హాస్పిటల్ షిఫ్ట్ చేసేసి రింగర్ లాక్టేట్ కానీ సోడియం క్లోరైడ్ ఎన్ఎస్ఐ పెట్టడం ద్వారా అంటే మన బీపీని పెంచడం ద్వారా మనం పర్సన్ని కాపాడుకోవచ్చు. పేషెంట్స్ కనుక వాళ్ళ అది కాన్షియస్లో ఉన్నట్లయితే చాలామంది ఏం చేస్తుంటారు, చల్లటి బీర్ ఇచ్చిన వీటి ద్వారా ఆయనకు దాహం తీరుతుంది, తర్వాత మనకి తొందరగా కోలుకుంటారని అవగాహన లేక చెప్తుంటారు. ఈ విధంగా బీర్ తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే ఇంకా డిహైడ్రేషన్ అవుతుంది, బాడీలో ఇది డైరెక్ట్గా పనిచేస్తుంది. బీర్ అనేది మన బాడీలో ఉన్నటువంటి వాటర్ని బయటికి పంపిస్తుంది. ఆల్రెడీ పేషెంట్ కనుక డిహైడ్రేషన్ సన్స్ట్రోక్తో ఉండటం వల్ల ఏమవుతుందంటే ఇంకా ఫర్దర్ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి ఇలాంటి పదార్థాలు మనకి బీర్ లాంటివి ఇవ్వకూడదు. అట్లాగే వాటర్ కంటెంట్ అధికంగా ఉన్నటువంటి పదార్థాలు ఇవ్వాలి. అంటే ఫ్రూట్స్ కానివ్వండి, కీర కానివ్వండి, లేకపోతే వాటర్ మిలన్ లాంటి పేషెంట్ కనుక ఏబుల్ టు టేక్ ఓరలీ అన్నట్లయితే అటువంటి పరిస్థితుల్లో ఇవి ఇవ్వచ్చు. తర్వాత మనకు ఫ్రై ఫుడ్స్ కానివ్వండి, ఆయిలీ ఫుడ్ కూడా కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. వేసవిలో చర్మాన్ని కాపాడుకోవటం ఎలా? మనము బయటికి వెళ్ళాల్సిన అవసరం వచ్చినప్పుడైతే సమ్మర్లో దాదాపుగా కూల్ టైంలో వెళ్ళేటందుకు చూసుకోవాలి. అంటే మార్నింగ్ 10 లోపు కానివ్వండి, ఈవినింగ్ 4-5 తర్వాత కానీ బయటికి వెళ్తే ఫస్ట్ సన్కి ఎక్స్పోజ్ కాకుండా, వేడికి ఎక్స్పోజ్ కాకుండా మనం కాపాడుకోవచ్చు. తప్పని పరిస్థితుల్లో వెళ్ళాల్సి వస్తున్నప్పుడు అయితే మనము దుస్తులు అనేవి కాటన్ దుస్తులు, లూజ్గా ఉండేటువంటి లైట్ కలర్ దుస్తులు ధరించాలి. వేడిగా అంటే డార్క్ కలర్ దుస్తులు కనుక వేసుకున్నట్లయితే అవి ఎక్కువ వేడిని అబ్జర్వ్ చేసి ఇంకా ఫర్దర్గా మనకి డిహైడ్రేషన్కి గురే అవకాశాలు చేస్తాయి. కాబట్టి లైట్ కలర్ దుస్తులు అనేవి ధరించాలి. బయటికి వెళ్ళేటప్పుడు కూడా సన్ స్క్రీన్ లోషన్స్ అనేవి వాడుతుండాలి. ఈ సన్ స్క్రీన్ లోషన్స్ యూవీ రేస్ని రిఫ్లెక్ట్ చేయడం ద్వారా మన బాడీకి, స్కిన్కి మనకు డ్యామేజ్ కాకుండా అవి ప్రొటెక్ట్ చేస్తుంటాయి. అదేవిధంగా బయటికి వెళ్ళేటప్పుడు గొడుగును తీసుకొని వెళ్ళటం, కళ్ళకు కూడా ప్రొటెక్షన్ గ్లాసెస్ పెట్టుకొని వెళ్ళినట్లయితే ఐ ప్రొటెక్షన్ ఉంటుంది, బాడీ కూడా ఎండకి ఎక్స్పోజ్ కాకుండా ఉంటుంది. ఈ సమ్మర్లో ఎక్కువ చెమట ద్వారా కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి కూడా ఎక్కువ వస్తుంటాయి. ఈ ఇన్ఫెక్షన్స్ మనం ప్రివెంట్ చేసేందుకు స్నానం అంటే చల్లటి నీటితో ఆ చెమట పట్టిన ఏరియాని వాటర్ సోప్తో కడగటము, ఆ ఏరియాలో ఇన్ఫెక్షన్ లేకుండా యాంటీ ఫంగల్ డ్రగ్స్ వాడటము, లేదంటే ఫస్ట్ ఆ చెమట లేకుండా కూడా మనం క్లియర్ చేసుకోవడం ద్వారా ఈ ఇన్ఫెక్షన్స్ రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే వాళ్ళు వేసవిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్, హార్ట్ సంబంధించిన డిసీజ్తో బాధపడేవాళ్ళు, కిడ్నీ సంబంధించిన డిసీజ్తో బాధపడేవాళ్ళు, లివర్ సంబంధించిన డిసీజ్ బాధపడేవాళ్ళు, వీళ్ళల్లో మనకి ఫ్లూయిడ్ రిటెన్షన్ అనేది అధికంగా ఉంటుంది. ఈ ఫ్లూయిడ్ రిటెన్షన్ తగ్గించేందుకు డాక్టర్లు డైయూరిటిక్స్ ప్రిస్క్రైబ్ చేస్తుంటారు. ఈ డైయూరిటిక్స్ మన బాడీలో ఉన్నటువంటి వాటర్ని అంతా కూడా బయటికి పంపిస్తుంటాయి. కానీ ఈ సమ్మర్లో సరిగ్గా వాటర్ తీసుకోకపోవడంతో డిహైడ్రేషన్ అనేది కూడా వీళ్ళలో ఎక్కువ అవుతుంది. సో తొందరగా వీళ్ళు డిహైడ్రేషన్ గురి కావటము, తొందరగా అలసిపోవటము, టైర్డ్ కావటము, ఆకలి లేకుండా కళ్ళు తిరగటము, బాడీ పెయిన్స్ వచ్చేసి బీపీ పడిపోయి వాళ్ళకి కోమాలోకి వెళ్ళి చనిపోయే అవకాశాలుగా ఉంటాయి. కాబట్టి ఇలాంటి పేషెంట్స్ మెయిన్గా సమ్మర్లో ఎండకి ఎక్స్పోజ్ కాకుండా బయటికి వెళ్ళకుండానే ఉండాలి. ఒకవేళ వెళ్ళాల్సి వస్తే మాత్రం ప్రొటెక్షన్గా మెజర్మెంట్ తీసుకొని పోవాలి. అంటే బట్టలు కాటన్ దుస్తులు ధరించాలి, లూజ్గా ఉండేటువంటి ధరించడం, వెళ్ళేటప్పుడు వాటర్ కూడా తీసుకొని దగ్గర పెట్టుకొని వెళ్ళటము, దాహం కాకుండానే కొద్దిగా వాటర్ తీసుకొని ఉండటము, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ కాకుండా కోకోనట్ వాటర్ కానివ్వండి, ఫ్రూట్ జ్యూస్ కానివ్వండి, వీటిని తరచుగా తీసుకోవడం ద్వారా డిహైడ్రేషన్ అనేది మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. వేసవిలో జీవనయానం సాఫీగా సాగేందుకు ఏం చేయాలి? ఈ సమ్మర్లో అందరూ కూడా పిల్లలకి హాలిడేస్ ఉంటాయి కాబట్టి టైం ఉంటుంది కాబట్టి విహారయాత్రలకు వెళ్ళటము, ఈ టెంపుల్స్కి వెళ్ళటం అనేది చేస్తుంటారు. ఎర్లీ అవర్స్ వెళ్ళటము లేకపోతే ఈవినింగ్ వెళ్ళటం అనేది టైం చూసుకోవాలి. వెళ్ళేటప్పుడు కూడా వేసుకునే అంటే వస్త్రాధారణ అనేది ఇంపార్టెంట్. అందరూ కూడా లైట్ కలర్ దుస్తులు, కాటన్ దుస్తులు, లూజ్గా ఉండేటువంటి దుస్తులు ధరించడం వల్ల బాడీకి వెంటిలేషన్ కూడా ఎక్కువ అవటము, తొందరగా వేడి కాకుండా డిహైడ్రేషన్ గురి కాకుండా ఉంటుంది. అదేవిధంగా తీసుకునే వాళ్ళు వెళ్ళేటప్పుడు ఆహారాన్ని విషయంలో కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. వెళ్ళేటప్పుడు మంచి వాటర్ బాటిల్ తీసుకెళ్ళటము, ఇంట్లో నుంచి తీసుకెళ్ళటము, లేకుంటే బ్రాండెడ్ వాటర్ వాడటము, తరచుగా వాటర్ తీసుకోవటము, ఈ ఐస్ క్రీమ్ల బదులు వీటి బదులు చల్లటి కూల్ డ్రింక్స్ బదులు ఈ వాటర్ కోకోనట్ వాటర్ కానివ్వండి, ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ కానివ్వండి, ఓఆర్ఎస్ తీసుకోవటము, మజ్జిగ కూడా తీసుకోవటము మనకు డిహైడ్రేషన్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. వేసవిలో తీవ్రమైన వేడి ఉక్కపోతలను తట్టుకోవడానికి వీలుగా రోజు మొత్తంలో ద్రవాహారాల్ని ఎక్కువగా తీసుకోవాలి. తరచుగా మంచినీళ్లను తాగుతూ ఉండాలి. తేలిగ్గా జీర్ణమయ్యే సాత్విక ఆహారం తీసుకోవడం మేలు. వదులుగా ఉండే కాటన్ దుస్తులు ఈ సీజన్లో మనకు అనుకూలంగా ఉంటాయి. వేసవిలో ఈ జాగ్రత్తలు మన ఆరోగ్యాన్ని చక్కగా కాపాడతాయి. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఆంధ్ర హాస్పిటల్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. వేసవిలో తరచూ కొబ్బరి నీళ్లను తాగుతూ ఉండండి. వీలైతే కొబ్బరి నీళ్లలోకి కాసింత గ్లూకోజ్ను కలుపుకుని తాగడం మరీ మంచిది. వేసవి బడలిక, నీరసం ఇట్టే తగ్గిపోతుంది.